నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ తాళం వేసిన ఇల్లు. నల్సార్ లా కళాశాలలో ముగిసిన జాతీయ పరిషత్తుల సమావేశం. ఈ సందర్భంగా మీడియా సమావేశం. లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ తన సిబ్బందితో రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీలో మృతి చెందిన పెద్ద పులి. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ తాళం వేసిన ఇంటి యజమాని 22 నెలల నుంచి కిరాయి ఇవ్వడం లేదని తాళం వేసిన యజమాని 3 రోజుల నుండి పేషెంట్లు వచ్చిపోతున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ కు తాళం వేయడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. నాయకులు సిఐటియు మండల కార్యదర్శి కృష్ణప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పేషెంట్లు, కార్మికులు, మహిళలు, సిఐటియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈఎస్ఐ డిస్పెన్సరీ వెంటనే తాళం చేయించాలి, తీయించాలి. ఈఎస్ఐ డిస్పెన్సరీని ఈఎస్ఐ డిస్పెన్సరీని ఈఎస్ఐ డిస్పెన్సరీని ఈఎస్ఐ డిస్పెన్సరీని ఈఎస్ఐ డిస్పెన్సరీని కామ్రేడ్స్, ఇది సుమారు 3 రోజుల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీని బంద్ చేశారు. అంటే ఎందుకు బంద్ చేశారు అనేది కూడా మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు సుమారు షామీర్పేట మండలంలో పరిశ్రమలో పనిచేసే కార్మికులకు, వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులకి అందరికీ ఈఎస్ఐ నుంచి ఇక్కడ ఒక డిస్పెన్సరీ హాస్పిటల్ ఉంది మన షామీర్పేట మండల గ్రామంలో. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సుమారు 15 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ నడుస్తుంది ఇక్కడ. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీకి కిరాయి చెల్లించడం లేదు 2 సంవత్సరాలది. అందువలన మేనేజ్మెంట్, ఈ బిల్డింగ్ ఓనర్ అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి విసిగించేసి లాస్ట్కు డిస్పెన్సరీకి తాళం వేశాడు. మేము కూడా అతన్ని అడిగినాం. ఎందుకు ఆయన కూడా ఏం చెప్పడం అంటే 2 సంవత్సరాల నుంచి కిరాయి మాకు చెల్లింపు లేదు, అందుగురించే మేము లాక్ చేసినామని చెప్పాడు. మేము సిఐటియు మండల సెక్రటరీ నుంచి కార్మికుల తరఫున మేము మాట్లాడుతున్నాం. కామ్రేడ్స్, ఈఎస్ఐ మేనేజ్మెంట్ వెంటనే ఈఎస్ఐ డిస్పెన్సరీకి వేసిన తాళము, ఈఎస్ఐ డిస్పెన్సరీకి వేసిన తాళాలు, ఈఎస్ఐ డిస్పెన్సరీకి వేసిన తాళాలు, ఈఎస్ఐ డిస్పెన్సరీకి వేసిన తాళాలు. సిఐటియు సిఐటియు రావడం అయితే సార్ ఇక్కడ. కానీ బ్రాంచ్ ఇక్కడ ఒకటి ఉందని సార్ అరకు ఇక్కడ మా విలేజ్ పక్కనే కొడుతురే. కానీ ఈ బ్రాంచ్ ఇక్కడ ఉందని మాకు ఒకటి చెప్పేదాకా మాకు తెలియదు. దీనికి ఎందుకంటే రోడ్డు మీద ఒక బోర్డు లాంటివి ఏమి ఉంటే దాన్ని చూసుకుని అయినా వస్తాం. పక్కన విలేజ్ నుంచి ఇక్కడ వెళ్ళకపోవడం అంటే. నువ్వు ఎన్ని రోజులు చూస్తున్నావు ఇక్కడికి? ఇక్కడ సార్ నెల అవుతుంది సార్. ఏం డాక్టర్ ఏమి చూస్తలేరా? సార్ డాక్టర్ ఏమి మీకు ఏం చూస్తలేరా? చూస్తున్నారు, లీవ్ రాశారు. లీవ్ అప్లై చేయడానికి వచ్చినండి, మేడం రాసినారు, సార్ చూశారు. అప్పుడు ఈరోజు అయిపోయింది, లీవ్ అన్నట్టుగా అయిపోయిందని ఈరోజు వచ్చాను. లాక్ వేసి ఉంది. ఇంకా దీనివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది. మనకి దీనికి బ్రాంచెస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇండస్ట్రీ ఇక్కడే పెట్టుకొని బ్రాంచెస్ ఎక్కడ సిటీలో పెడితే అలాంటి పల్లెటూరు వాళ్ళకు ఎక్కడ వెళ్తుంది సార్? ఎక్కడ మొత్తం పల్లెటూరు వాళ్ళు. దీనిలో మళ్ళీ స్కీమ్ ఏంటంటే ఫ్రీ బస్ అని పెట్టారు. ఫ్రీ బస్లో పోతే జెంట్స్ నిన్న లేడీస్లో ఒక ఆమె చేయి చూడక పడుతుంది. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. బ్రాంచ్లు ఇక్కడ మాకు అందుబాటులో వస్తుంది. డెవలప్ ఏరియాలో పెడితే ఏం కాదు. అంటే నాకు నెల రోజులు కూడా వేయించుకో దీన్ని అనుకుంటే ఎవరు పెడతారు సార్? స్కూల్ ఫీజులు వాళ్ళు ఎక్కడ కట్టించు సార్. ఏ కంపెనీలో చేస్తాను నేనా సార్? మన ఇక్కడనే సార్, మన చిన్న బ్రాంచ్ అది. కంపెనీలో ఏమి ఇవ్వాలి మీకు డబ్బులు? మీకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళు డబ్బులు ఏమి ఇవ్వరు. ఇచ్చారు సార్, హాస్పిటల్ పెట్టుకుని ఇచ్చారు మొత్తం. కంపెనీ కరెక్ట్ ఉంది కానీ ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రాబ్లం. దీని నుంచి ప్రజెంట్గా ఇప్పుడు 3 డేస్ నుంచి హాస్పిటల్ బంద్ చేసిరు. ఇప్పుడు మెడిసిన్ ఎక్కడ పోవాలి మేము? ఏదైనా డెత్ అయితే ఎవరు కారణం? మేనేజ్మెంటా, లేకపోతే వీళ్ళ, లేకపోతే డైరెక్టరా? ఎవరు కారణం? దయచేసి ఈ తాళం తీపియాలని అడుగుతున్నాం సార్. मेरे को छुट्टी लगा था, मैडम नहीं था उसी दिन, मेरे को छुट्टी दिया। फिर दूसरा शुक्रवार को आया तो मैडम मेरे को फाइनल दे दिया। फिर मेरे को पूछा नहीं, मैं कि प्रेजेंट आया तो मेरे को फाइनल छुट्टी दे दिया। ऐसा सिस्टम है। मैडम सही टाइम नहीं आ रहा है, उसको पंचिंग आना तब सही रहता। पंचिंग नहीं आने से वो लोग ऐसा कर रहे हैं, अपना मन से कर रहे हैं।
మంచి నాయకుడిని ఎన్నుకొని గుడికి అలాగే కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ను ఎన్నుకున్న కాలనీవాసులను నమ్మించి నట్టేట ముంచిన గౌరీ శంకర్ కుటుంబ సభ్యులు అని అలాగే ఎండోమెంట్ అధికారి అయ్యుండి మహేందర్ రెడ్డి కూడా దేవాలయ భూమిని కాపాడాల్సింది పోయి దొంగలకే భూమిని ఖాళీ చేసే విషయంలో దొంగలకు సహకరిస్తున్న ఎండోమెంట్ అధికారి మహేందర్ రెడ్డి అనే స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1905లో ఏర్పాటు చేసిన సర్వే నెంబర్ 21/1, 21/2, 22/1లో గల మహంకాళి దేవాలయానికి దాత 1 ఎకరం 20 గుంటల భూమిని ముస్లిం వ్యక్తి దేవాలయం కోసం ఇనాం భూమిని దానం చేశాడు. దేవాలయ భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నాడు గౌరీ శంకర్, మాజీ కంటోన్మెంట్ మెంబర్. ఇలాంటి వ్యక్తిని మేము నమ్మి కంటోన్మెంట్ మెంబర్ గా ఎన్నుకుంటే మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచిన గనుడు గౌరీ శంకర్, అతని కుటుంబం అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ భూమిని కాపాడాలని స్థానికులు ఎండోమెంట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయగా ఎవరు ఏమి పట్టినట్లుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ చేతులెత్తేస్తున్న అధికారులు ఇక ఎవరి ముడుపులు వారికి చెల్లిస్తున్నట్లు అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. ల్యాండ్ కబ్జాలు ఎవరికన్నా కొత్తానా? పేపర్లు సృష్టించడం ఏమన్నా కొత్తానా? పేపర్లు సృష్టిస్తున్నారు అయితే మాత్రం అది నిజం అవుతుందా? మరి 100 సంవత్సరాల నుంచి ఎందుకండి ఖాళీగా ఉన్నది? అంటే ఇప్పుడు మీరు రాజకీయ నాయకులంతా ఇటువంటి వాటి ఉద్దేశించే వస్తున్నట్టుగా కొంతమంది మాత్రమే, అందరూ కాదండి. 30 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ. మాదే గల్లీ గల్లీ తెలుసు, ఇల్లు తెలుసు, పేరు తెలుసు, ల్యాండ్ ఎక్కడుంది ఏముంది తెలుసు, ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయరో తెలుసు. కాబట్టి ఇట్లాంటి కబ్జాలు అదే ఎదురు తిరుగుతారు అనుకున్నప్పుడు ఎవరు చేస్తారండి? ఎవరు మాట్లాడరు. ప్రతి ఇల్లు నాదే, ప్రతి అన్ని మనుషులందరూ మా వాళ్ళే తెలుసు. కాబట్టి మా కోట్లేసి గెలిపిస్తున్నారు కాబట్టి మేము ఏదన్నా చెయ్యొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఎంత మంచి వాతావరణం ఇక్కడ. వాళ్ళది 10 by 10 రూమ్ లేదు ఇక్కడ. 120 సమాజం నుంచి 10 by 10 రూమ్ లేదు. ఇప్పుడు ఎవరిది ఓనర్ ఎవరిదైనా కొన్నా అంటారో వాళ్ళ పూర్వీకులతో ఒక ఇల్లు ఉండాలి కదా, 10 by 10 ఒక వాచ్మెన్ అని ఉండాలి కదా. లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసి గుడికి 10 by 10 రూమ్ అయితే వేరే ఉన్నది, బతకొచ్చిన లేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ లేదు, ఒక్కోలేదు కూడా రూమ్ 10 by 10 రూమ్ కూడా లేదు. మా ఫోర్ ఫాదర్స్ అంతా ఇక్కడనే ఉన్నారు. గుడికి సేవ చేస్తే అప్పటికి మా ఫోర్ ఫాదర్స్ సేవ చేస్తుంటే మా పెద్ద మనుషులు అన్నది ఏమంటే 1904లో గుడి కట్టిరు. అప్పుడు ఈ గుడికి కోయమాం అని ముస్లిం ఆయన ఉండే, ఆయన గుడికి 1 ఎకరం 20 గుంటలు దానం చేసింది. పెరమకప్పు ఆమె గుడి కట్టింది. అప్పటి నుంచి ఓపెన్ ఉంది ల్యాండ్. వెనక బావి ఉన్నది. ఆ బావి నుంచి తెచ్చి అభిషేకం అమ్మవారికి చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా ఎన్క్రోజ్ అయింది. బావి బంద్ అయిపోయింది. వెనకనే ఉంది బావి. ఇప్పుడు సర్వే చేస్తే బావి వెళ్తుంది. ఎండోమెంట్ టెంపుల్ ఎండోమెంట్లో ఉన్నది. దీనికి పి మహేందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. మేము 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది ట్రస్ట్ బోర్డు గురించి, కానీ ఇక లీగల్ ఇష్యూలలో ఆపేసారు. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం ఎండోమెంట్కి లాస్ట్ ఇయర్. ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే ఈ ల్యాండ్లో ఆపాలని. పక్కకి ఏమో ఎన్క్రోచ్మెంట్ అవుతుంది. ఎవరు చేస్తున్నారో ఏమో తెలియదు మాకు. ఎన్క్రోచ్మెంట్ అనేది అవుతుంది. అందుకే మేము ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే దాని గురించి పిలిచాము. ఏమంటే మీరు చూడండి, ఇది మాకు తెలిసిన మట్టుకు మాత్రం ఇది ల్యాండ్ కబ్జాలు ఎవరికన్నా కొత్తానా? పేపర్లు సృష్టించడం ఏమన్నా కొత్తానా? పేపర్లు సృష్టిస్తున్నారు అయితే మాత్రం అది నిజం అవుతుందా? మరి 100 సంవత్సరాల నుంచి ఎందుకండి ఖాళీగా ఉన్నది? అంటే ఇప్పుడు మీరు రాజకీయ నాయకులంతా ఇటువంటి వాటి ఉద్దేశించే వస్తున్నట్టుగా కొంతమంది మాత్రమే, అందరూ కాదండి. 30 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ. మాదే గల్లీ తెలుసు, ఇల్లు తెలుసు, పేరు తెలుసు, ల్యాండ్ ఎక్కడుంది ఏముంది తెలుసు, ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయరో తెలుసు. కాబట్టి ఇట్లాంటి కబ్జాలు అదే ఎదురు తిరుగుతారు అనుకున్నప్పుడు ఎవరు చేస్తారండి? ఎవరు మాట్లాడరు. ప్రతి ఇల్లు నాదే, ప్రతి అన్ని మనుషులందరూ మా వాళ్ళే తెలుసు. కాబట్టి మా కోట్లేసి గెలిపిస్తున్నారు కాబట్టి మేము ఏదన్నా చెయ్యొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఎంత మంచి వాతావరణం ఇక్కడ. వాళ్ళది 10 by 10 రూమ్ లేదు ఇక్కడ. 120 సమాజం నుంచి 10 by 10 రూమ్ లేదు. ఇప్పుడు ఎవరిది ఓనర్ ఎవరిదైనా కొన్నా అంటారో వాళ్ళ పూర్వీకులతో ఒక ఇల్లు ఉండాలి కదా, 10 by 10 ఒక వాచ్మెన్ అని ఉండాలి కదా. లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసి గుడికి 10 by 10 రూమ్ అయితే వేరే ఉన్నది, బతకొచ్చిన లేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ లేదు, ఒక్కోలేదు కూడా రూమ్ 10 by 10 రూమ్ కూడా లేదు. ఎవరి దగ్గరనో ఎట్లనో పేపర్లు రెడీ చేయించుకొని మాకు కావాలా ఈ జాగా అనడం ఎంతవరకు సమంజసం అనేది మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ఏరియాలో ఒక లీడర్ ఉన్నాడు, ప్రజలు ఎన్నుకుంటున్నారంటే ఎందుకు ఎన్నుకుంటారు? వాళ్ళు మనకు ఏదన్నా అభివృద్ధిలో తోడ్పడతారని చెప్పి, మనకు చుట్టుపక్కల పరిసరాలు మంచిగా చేస్తారని చెప్పి ఎన్నికల ద్వారా ఎన్నుకుంటున్నారు. అట్లాంటిది ఇక్కడ ఉన్న లాల్ బజార్ వార్డ్ 7 ప్రాంతం ప్రజలందరూ 30 ఏళ్ల నుంచి, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నుకుంటున్నారంటే వాళ్ళని గట్టిగా నమ్మిండ్రు కాబట్టి ఎన్నుకున్నారు. కానీ నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు అన్నట్టుగా ఈరోజు ఈ ప్రజలందరినీ మోసం చేసి అమ్మవారినే ఏకంగా
అమ్మవారినే మోసం చేసి ఈ జాగా మాకు కావాలి మాదే అని. ఇంతకుముందు కూడా ఒక హోటల్ పెట్టిండ్రు, మీరు అందరు చూసిండ్రు. మరి అది వచ్చి గుల్లగొట్టిండ్రు అప్పుడు. మరి అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండానా వాళ్ళకి? అప్పుడు ఎట్లా ఊకున్నారు? అప్పుడు అందరూ చూసినారు, 4-5 నెలలు అయిన తర్వాత తీసేసినారు. అప్పుడు ప్రజలు అనుకున్నారు ఏందని, అమ్మవారు చూసుకుంటుందని చెప్పి. సరే అన్నట్టే అయిపోయింది. ఇప్పుడు మాత్రము ఈ కబ్జాని ఎంతవరకు ఈ లాల్ బజార్ ప్రజలు అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ కబ్జా జరగొద్దు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము వైభవంగా ఇక్కడ మహంకాళి జాతర జరుపుకోవాలా. ఇట్లా ప్లేస్ కబ్జా అయితే ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు, పార్కింగ్ అని చెప్పి అక్కడి నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఎండోమెంట్ అని చెప్తే 2 సార్లు కమిటీ వేయాలా. ఏకంగా అయితే నేనే ఒకసారి ట్రై చేసిన, ఇక్కడ కమిటీ వేయాలా, అప్పుడైతేనే కమిటీ మెంబర్స్ ఉంటేనే గుడి డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ ఉండి డబ్బులైనా ఏవైనా కానీ గుడి మాన్యంని కాపాడతారు, ట్రస్ట్ బోర్డు ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తే కానియలేదు. ఎప్పుడు చూస్తే ఒక స్టే తెచ్చి పెడతారు. అసలు మంకలమ్మ టెంపుల్ అనగానే అందరు భయపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న లీడర్లు ఇదేనా వాళ్ళకి కావాల్సింది? ఎప్పుడు ఎక్కడ భూములు జాగాలు కబ్జాలు చేసుకొని వాటి వాళ్ళ లబ్ధి పొందడమేనా ఇక్కడ జరుగుతున్నది? అక్కడ చూస్తే కళ్ళు కాంపౌండ్ పెద్ద మోరి మీద ఉన్నది, అయినా కానీ కళ్ళు కాంపౌండ్ జాగా కబ్జా ఎవరిది అంటే ఎవరో రెంట్ తింటున్నారు అంటున్నారు. ఇక్కడ లాల్ బజార్లో మాత్రము చాలా వరకు కబ్జాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తెస్తాము. కానీ కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నా ఏంటంటే, అందరూ బయటికి రావాలా. అందరూ బయటకు వచ్చి మన జాగాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఖచ్చితంగా నేనైతే దానికి ముందుండి పోరాడతాను. చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పి. నాకు అమ్మవారి శక్తిని ప్రసాదించాలా, ఈ జాగా ఖచ్చితంగా కబ్జా కాకుండా ఉండాలి. ఇంతకుముందు కూడా మొన్నటికి అంటే ఒక 6 నెలల క్రితము చిన్న కమలలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న ల్యాండ్కి కూడా కబ్జాకు వచ్చినారు కొంతమంది. వచ్చిండ్రు ఎట్లా అంటే 2 DCMలలో టీమ్స్ తీసుకొచ్చి మేము పెట్టేస్తాము, ఈ ల్యాండ్ మాది, మేము పేపర్లు ఉన్నాయి మా దగ్గర, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి వచ్చినారు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే, అరే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వాళ్ళదే కాబోలు అని లైట్ తీసుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న యువత మాత్రం ఏమనుకున్నారు, ఎవరో ఒకళ్ళు దీని గురించి కొట్లాడితే ఖచ్చితంగా ఈ జాగ అయితే గుడిది కాబట్టే మేము చూస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి గుడి తప్పకుండా మనదే ఇది ల్యాండ్ అని చెప్పి నా దగ్గరకు రావడం జరిగింది. నేను డిఓ ఆఫీస్ పోయినా, మండల ఆఫీస్ పోయినా, అన్ని ఏరియాలు కనుక్కుంటే లాస్ట్కి వస్తుంది గవర్నమెంట్ జాగా అని తేలింది. ఎట్లా వచ్చిన DCMలో అట్లా ఎలగొట్టినాం. అక్కడ ఇవాళ 2600 గజాల జాగా కబ్జా కాకుండా కాపాడినా నేను అక్కడ. అట్లా 2 జాగాలు ఉన్నాయి, 2 జాగాలు అక్కడ కాపాడినా. ఇక్కడ కూడా ఇప్పుడు లోతులకు వెళ్ళినాం అనుకో, అసలు ఏందనేది తెలుస్తుంది. ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎవరు ఇది మాన్యం, ఇది దేవుడికి గిఫ్ట్ ఇచ్చినారు అంటున్నారు. 100 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న జాగా ఇప్పుడు కబ్జా కావడానికి కారణం ఏంది? అసలు ఎందుకు అవుతుంది అట్లా? ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే మనకేం కొత్త కాదు. ఏమైనా కబ్జాలు అయినా రిజిస్ట్రేషన్లు మస్తు చేసుకుంటారు. కానీ అది సబబ్, అది నిజమా? అది దయచేసి చెప్తున్నాను మీడియా ద్వారా, ఇది మా ఎమ్మెల్యే గారు కూడా కనుక్కోవాలా, దీని గురించి తీవ్రమైన చర్య తీసుకోవాలా. ఇంతకుముందుకు కూడా మేము ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెప్పినాము, ఎప్పుడూ పట్టించుకోలేదు వార్డ్ 7 గురించి. ఈసారి మాత్రము ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడ నిలబడి ఈ జాగాను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఖచ్చితంగా రావాలా. రాకపోతే మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ యుద్ధ ప్రాతిపదన చేస్తాము. అందరం ఒకటై ఖచ్చితంగా ఈ జాగాను మాత్రం కాపాడుకుంటాం. దయచేసి మిత్రులందరికీ కూడా చెప్తున్నాము, మీరు మాకు సహకరించాలా. ఇది ఏందనేది అందరికీ మొత్తం ఇప్పుడు ఏదో మీరు వీడియో తీసుకున్నారా కాదు, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేయాలి. మండల కేంద్రంలోని నల్సార్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా కంపెనీ సెక్రటరీల వృత్తిని ప్రోత్సహించడానికి, నియంత్రించడానికి మరియు అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని భారతదేశంలోని జాతీయ వృత్తిపరమైన సంస్థ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ పబ్లిక్ లా స్కూల్ మరియు నేషనల్ లా యూనివర్సిటీతో కలిసి కార్పొరేట్ గవర్నెన్స్ లో కార్పకాన్ 2024 పిలువబడే మొదటి జాతీయ పరిశోధన సమావేశం నిర్వహించింది. ఇక షామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ICSI ప్రెసిడెంట్ CS మాన్షి గుప్తా ఈ విషయాన్ని వెల్లడిస్తూ 168 కంపెనీ సెక్రటరీలు, న్యాయవాదులు, న్యాయ నిపుణులు, మేధావులు పాల్గొంటున్నారు. కార్పొరేట్ చట్టాలు, పాలనలో అభివృద్ధులు, పోకడలు సదస్సు ప్రధాన సమ్మేళనం అన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ లో అత్యుత్తమంగా ముందంజలో ఉన్న పరిశ్రమ నాయకులు, కార్పొరేట్ నిపుణులు మరియు విధాన రూపకర్తలు ఇందులో పాల్గొన్నారు. They will see the recognition as well as the opportunities in those fields. Such subjects includes artificial intelligence and the cyber security, arbitration, mediation and conciliation. Then we are the very first institute to introduce the ESG and sustainability as full-fledged subject in our curriculum.
So these are the few changes which we have done in the curriculum. As far as those ADR is concerned, so we have the complete roadmap to deal with the ADR situation. Nowadays, government is also looking for the mediation to be taken up very seriously at the grassroots level. So we are opening up, we are coming out, we have opened a Section 8 company in ICSI International ADR Centers. And through that company only we will be coming out with the ADR centers at all across India, wherever we have sufficient place available and the infrastructure is available with us. So we will be coming out with those ADR center. I am really happy to share that Hyderabad is decided to be the very first ADR center to be launched by ICSI in the place. We have more than 2.5 lakh registered students who are pursuing this course, and there are 3 levels to qualify. First is the CSEET examination for the 11th and 12th pass students, and after passing that CSEET examination one can enroll for the executive program, and after qualifying executive program one can go for the professional program. There is a robust mechanism of training wherein rigorous would be the intent. With those things we have launched the CLDP mechanism. At most of the centers those are being the residential training, and wherever we are not having those residential facilities available with us, we are tying up with the universities like Nalsar has provided us the space for the today's program. So accordingly we are tying up with those universities for the residential programs to be connected by the ICSI. So that is all up to this time. So if you are having any questions, we'll be more than happy to answer it. But after the address of just to add, Mr. Rao. Institute of Company Secretaries of MOUs are already being signed, and with Nalsar we are already having it. Maulana Azad National Urdu University is one at Hyderabad. At the same time, with Usmania we are going to enter. Tomorrow we are going to enter with the Telangana Mahila University as well. As far as those ADR centers are concerned, we have already appointed the architect and the contractor, and the work is going on at the full-fledged speed, and very soon that would be inaugurated. maybe this year, sir. We are looking for the 31st March as cut-off date, and I'm hopeful that it would be completed within this financial year. Sir, you chose for this first ever national conference on this subject, Hyderabad and Nalsar. Is there any particular reason, sir, you are a national body? See, Nalsar is a premier body and well reputed, and joining hands with Nalsar is always a proud privilege for the ICSI. And what better than Nalsar we are going to get? No one. So Nalsar are the pioneer in this. Nalsar are leading in the researches and those law-based subjects. So that is the only reason we do have our CCGRT. Because in the southern region we only have one CCGRT, which is the research-based institution of the ICSI at Hyderabad. So it was like a dream project for us to have join hands with the university which we have our MOU, as well as CCGRT is there, so that we can combine hands in the research-based activities. Sir, how many are participating in this conference? There are 168 participants in total who have come across all over India, as well as there are 60 participants who have given their papers, research papers. So those are the participants detail. లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ తన సిబ్బందితో రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక టాటా లారా గంజాయి తీసుకొని పోతుండగా పట్టుకున్నారు. ఇక సుమారు 650 కేజీల గంజాయిని 8 లక్షల రూపాయల విలువ ఉంటుందని విలేకరుల సమావేశంలో స్థానిక డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ సంతోష్ గారు మరియు సెకండ్ ఎస్ఐ వెంకటేశ్వర గారు వాళ్ళ సిబ్బందితో కలిసి రేగళ్ళ ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే భద్రాచలం వైపు నుంచి ఒక లారీ RJ21 GB 5297 లారీ ఒకటి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ లారీ వస్తుంది. దాన్ని RJ చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది. ఈ గంజాయి వచ్చేసి 1 కింటా 60 కేజీలు. సారీ 6.5 క్వింటాల్ 6 క్వింటాల 50 కేజీలు 6 క్వింటాల 50 కేజీలు.
దీని విలువ వచ్చేసి సుమారుగా మార్కెట్లో వచ్చేసి 1,62,50,000 మార్కెట్ రేట్. అంటే ఈ గంజాయి బయటికి పోతే కేజీ 25,000 రూపాయల చొప్పున 25,000 రూపాయల చొప్పున అమ్ముకుంటారు. ఇది ఈ లారీ రాజస్థాన్ నుంచి మూంగాల్ లోడ్తో రాజమండ్రి వచ్చింది. అక్కడి నుంచి మూంగాల్ అంటే దాల్ లోడ్ ఉంటుంది కదా, మూంగాల్ లోడ్తో రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి చింతూరు పోయింది. ఈ నేరస్తులు ఫస్ట్ సుందర్రామన్ ఒకతను రాజస్థాను, సురేష్ సుందర్రామన్ ఆయన లారీ డ్రైవరు, ఈ సుందర్రామ్ లారీ డ్రైవరు ఓనరు, అదేవిధంగా సురేష్ అనే వ్యక్తి క్లీనర్. వీళ్ళకి ఈ దాలేసి పంపించి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మీరు చింతూరు వెళ్ళండి, ఆ చింతూరు ఏరియాలో ఈ ఒక వ్యక్తి కలుస్తారు, మీకు ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు మీకు గంజాయి వేసి పంపిస్తారు, వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్తే ఈ లారీ ఓనరు ఈ క్లీనర్ కలిపి చింతూరు ఏరియా వెళ్తారు. అక్కడ ఈ గంజాయి ఇచ్చే వ్యక్తులు ఒక 2 రోజులు వీళ్ళకి దొరకరన్నట్టు. దొరకకపోతే దాని కోసం 2 డేస్ వెయిట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఆ ఓం ప్రకాష్ అసలు ఎవరైతే గంజాయి జమ్మను రాజస్థాన్ అతను ఏం చేస్తారంటే కాంటాక్ట్ చేసి పలానాడు వచ్చి మీ దగ్గర ఇద్దరు వస్తారు, ఆ ఇద్దరు వ్యక్తులు మీకు గంజాయి ఇస్తారు. చింతూరు దాటిన తర్వాత అడవిలో అంటే ఒరిస్సా బోర్డర్ ఉంటుంది, అడవిలో వీళ్ళకి 6,50 కేజీల గంజాయి బ్యాగులు, ఆ యూరియా బస్తాలు వేసిన బ్యాగులు ప్యాక్ చేసి దాంట్లో లారీలు వేస్తారు. ఆ లారీలు వేసి వెళ్ళిపోమని చెప్తే అది తీసుకొని వస్తే దారిలో వెహికల్ చెకింగ్లో దొరుకుతారు. వీళ్ళు రాజమండ్రి మన చింతూరు నుంచి భద్రాచలం నుంచి ఇటు వెళితే తర్వాత రాజస్థాన్ వెళ్తారు. ఆ క్రమంలో వెహికల్ చెకింగ్ దొరుకుతారు. ఈ పట్టుబడ్డ గంజాయి సుమారు 6,50 కేజీలు ఉంటుంది. దీని విలువ వచ్చేసి 1,62,50,000 ఉంటుంది మార్కెట్లో. ఈరోజు వెళ్ళమైన కేసు రిజిస్టర్ చేసినాం, అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. గవర్నమెంట్ పాలసీ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం గంజాయిని ఎట్టి పరిస్థితుల్లో కొత్తగూడెంలో కానీ కొత్తగూడెం పరిసరాల్లో కానీ సేవిస్తున్నా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఉపేక్షణగా వీళ్ళపై గట్టి చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయబడతాయి. కొమరభీం జిల్లా కాగజ్నగర్ మందం దరిగా అటవీలో మృతి చెందిన పెద్ద పులి విషయంలో ఫారెస్ట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆడపులిగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. చనిపోయిన పులి వయస్సు 7.5 ఉంటుందని, 2 పులుల ఘర్షణలో ఆడపులి మృతి చెందినట్లుగా ప్రాథమిక నిర్ధారణలు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మృతికి ముందు ఒక పశువుపై దాడి చేసినట్టు తెలిపారు. శరీర భాగాలు హైదరాబాద్ ల్యాబ్ కు పంపించామని, దాడి రిపోర్టు ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఫారెస్ట్ పెద్ద పులుల విభాగం వైల్డ్ లైఫ్ అధికారి శాంతారాం తెలిపారు. 45 PM మధ్యాహ్న టైంలో కార్కాస్ ఫైండ్ అవుట్ చేస్తారు మా వాళ్ళు. పెట్రోలింగ్ లెఫ్ట్ రేంజర్ రమాదేవి ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. సో టీమ్ కంప్రైజింగ్ డిఎఫ్ఓ హెడ్లు, వెటనరియన్స్, అదర్ టీమ్ మెంబర్స్ అన్ని రష్ చేశారు ఆ స్పాట్కి. అక్కడే ఫుల్ ఇన్వెస్టిగేషన్ అలాంగ్ విత్ వెటనరియన్ డాక్టర్స్ ఆల్సో. సో పోస్ట్ మార్టం ఆల్సో బీయింగ్ కండక్టెడ్. And by evening 6 o'clock the postmortem report veterinarians ichare and the circumstantial evidences idanni chusi oka preliminary report as per the protocol of NTCA, National Tiger Conservation. So dantlo it was found out that most probably it is a territorial fight between 2 tigers in order to dominate an area. That is quite natural activity. So దాంట్లో 2 పులికి మధ్యలో కొడుకు వచ్చినట్లు ఒకటి ఇంజురీ, సివియర్ ఇంజురీ, హెవీ బ్లీడింగ్ అండ్ బ్రోకెన్ లెగ్ ఇదన్నీ అయింది. దాంతో పాటు చనిపోయింది. మేబీ 4 to 6 days ముందుకు చనిపోయినలాగా తెలిసింది. సో అది ఒకటి. బట్ ఆల్సో one cattle kill also happened some 200 meters away from that spot. So we cannot, we don't want to
come to a complete conclusion until the చిన్న iota of doubt కూడా ఉండకూడదు. సో preliminary report ఇట్లాగా ఉంది. Even though we have taken the samples for chemical analysis, labs కి పంపించాం హైదరాబాద్కి. సో అది 3-4 మేబీ 1 వీక్లో రిపోర్ట్స్ వస్తుంది. సో అజాబ్లో ప్రిలిమినరీలో ఇది ఏమి కనబడుతుంది అంటే ఒక టైగర్ టెరిటోరియల్ ఫైట్ ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ థింగ్. ఒక్కొక్క పులి పుట్టి పెరిగిన తర్వాత అది సపరేట్ టెరిటరీ ఫామ్ చేయాలి. 25 స్క్వేర్ కిలోమీటర్స్ మినిమం కావాలి. సో అది కొత్త టెరిటరీ ఫామ్ చేసినప్పుడు ఇంకా ఒక పులి వచ్చిందంటే గొడుగు చేసింది, లేకపోతే ఆల్రెడీ ఉన్న పులి గొడుగు చేసి బయటకు పోతుంది. ఇట్లాగా ఇట్ విల్ మేక్ ఇట్. ఈ టెరిటరీ ఫార్మేషన్ ఇట్ విల్ టేక్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ద ఏజ్. ఈ టెరిటరీ ఫార్మేషన్లే తిరుగుతుంది. మేబీ 6 months to 1 year ఇట్ విల్ రో. Once territory form అయిన తర్వాత it will be a stable tiger there. That is the natural course. ఆ ఫైట్లు ఇది దీని ప్రిలిమినరీ రిపోర్ట్. ఎనీవేస్ ఇంకా 7 days పాయిజనింగ్ ఉందని. ఎలక్ట్రిక్యూషన్ లేదు. అటెంప్ట్ హంటింగ్ కిల్లింగ్ బై హంటింగ్ కూడా లేదు. ఎన్ని హంటింగ్ అది కానీ సాధ్యం లేదు. యాజ్ వెల్ ఎస్ ఎలక్ట్రిక్యూషన్స్ లేదు. Maybe other thing may be poison, that we will set it. But as of now, it is almost 90% is total. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ పట్టణంలోని గాంధీనగర్ నుండి యాదగిరిపల్లి వరకు ఉన్న హైవే రోడ్డు నుండి ప్రజల ప్రయాణానికి అనువుగా ఉండటం కోసం ర్యాంపుల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య నేడు శంకుస్థాపన చేశారు. ఈ 3 ర్యాంపుల వల్ల యాదగిరిపల్లి, బంగపల్లి, గాంధీనగర్, మల్లాపూర్ బీసీ కాలనీకి వెళ్లే ప్రజలకు సౌకర్యంగా ఉండటం కోసం ఈ ర్యాంపుల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన నిర్మాణ వ్యాపార సముదాయాలను సందర్శించారు. అనాలోచితంగా ఈ రోడ్డు నిర్మించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ర్యాంపుల నిర్మాణం చేపట్టడంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఈ ర్యాంపుల వల్ల రోడ్డు దిగి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని బీర్లా ఐలయ్య అన్నారు. ఫోటో ఇటుంది కదా, ఫోటో ఇటుందిగా ప్లీజ్ కొంచెం. ఇక్కడనే పెట్టవచ్చు. ఎక్కడైనా పెట్టవచ్చు. దానికి ఎప్పటికైనా చెప్తున్నాం మరి. ఇక్కడ పెట్టండి ఒప్పుకుంటాం మేము, అంతేగాని బయట పెట్టండి ఒప్పుకోం మేము. నివాసం అందరూ బాధ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చండికాంబ సమేత శ్రీ స్వయంభూ సోమరేశ్వర ఆలయం వద్ద శ్రీమద్ రంభాపురి జగద్గురుల 68వ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ చరణ్ ప్రకాష్ పాటిల్, భువనగిరి ఎమ్మెల్యే ఖమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఎన్ఎస్ బోసరాజ్, నీటిపారుదల శాఖ ఎంపీపీ గంధమల్ల అశోక్, కొలనుపాక సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ కొలనుపాకలోని ఆలయాల అభివృద్ధి జరిగితే స్థానిక ప్రజలకు ఉపాధి కలుగుతుందని అన్నారు. ಸಮಾವೇಶಗೊಂಡ ಒಂದು ಸುಯೋಗ ಯಾವ ಕಾಲದಲ್ಲಾಗಿದೆ ಅಂದರೆ ಜಗದ್ಗುರು ಮಹಾಸನ್ನಿಧಿಯವರು ಪೀಠವೇರಿರ್ತಕ್ಕಂಥ ಆ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಸಮಾಜಕ್ಕೆ ಪ್ರಾಪ್ತವಾಗಿದೆ. భారతదేశంలోనే పేరొందినటువంటి మంచి పుణ్యక్షేత్రం, ఎక్కడ లేని విధంగా 18 పీఠాలతోటి ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతంలో మేము పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గొప్ప ప్లేస్లో జన్మించి ఈ ప్రాంతానికి మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేగా రావడం కూడా ఆ స్వామివారి అదృష్టం.
గతంలో కర్ణాటక నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నప్పుడు వాళ్ళతో నేను పాదయాత్ర చేసే సంగతి మా గురువారులు ఇప్పుడే గుర్తు చేశారు. కాబట్టి ఆ స్వామివారి అదృష్టంతో ఇక్కడ శమపురి బ్రహ్మపురి జగద్గురు గారి ఆధ్వర్యంలో రావడం కూడా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ నలుమూలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి ఇక్కడికి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మా మంత్రివర్యులు శ్రవణ్ ప్రకాష్ పాటిల్ గారు కూడా నిన్న ఒక మంత్రి ఇప్పుడే బోసరాజు కూడా రావడం జరుగుతుంది. ఈ నిన్న వచ్చిపోయింది. వీరందరి సహకారంతో ఈ పుణ్యక్షేత్రాన్ని ఎట్లయితే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అభివృద్ధి చేసామో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా వారి టైం తీసుకొని ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ ప్రాంతాన్ని మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ తాళం వేసిన ఇల్లు. నల్సార్ లా కళాశాలలో ముగిసిన జాతీయ పరిషత్తుల సమావేశం. ఈ సందర్భంగా మీడియా సమావేశం. లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ తన సిబ్బందితో రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగా మట్టవిలో మృతి చెందిన పెద్ద పులి. ఇవి ఈనాటి వార్తలు. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం.